తెలంగాణలో చిత్ర విచిత్రమైన రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు విమర్శలు, ఆరోపణలతో కత్తులు దూసుకునే పార్టీల మధ్య పొలిటికల్ ప్రేమలు కనిపిస్తున్నాయి. మున్సిపల్ పీఠాలను దక్కించుకునే క్రమంలో సిద్ధాంతాలను, పగలను, ప్రతీకారాలను పక్కన పెట్టి చేతులు కలుపుతున్నారు. అధికార పక్షం, ప్రతిపక్షం అని ఏమీ లేదు. అన్ని పార్టీలది ఇదే వరుస. ఇది అనైతిక పొత్త లేక ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా చూడాలా? ఇది రాజకీయంగా వారికి ఏ మేరకు లాభం చేకూర్చనుంది? భవిష్యత్తులో ఎలాంటి నష్టానికి కారణం కానుంది? తెలంగాణలో ప్రత్యర్థి పార్టీల మధ్య పొత్తు రాగాలు, మున్సిపల్ పీఠాలను దక్కించుకునే క్రమంలో ట్రయాంగిల్ లవ్, అనైతిక పొత్తులను పార్టీల ఎత్తుగడగానే చూడాలా? చీకటి ఒప్పందాలు అన్న ప్రచారానికి బలం చేకూర్చినట్టు కాదా? నిర్ణయాధికారం స్థానిక లీడర్లకు ఇవ్వడంతోనే ఇలా జరుగుతోందా? భవిష్యత్తులో ఇది రాజకీయంగా నష్టం చేకూర్చుతుందా? తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ సందర్భంగా చూసిన రాజకీయం కన్నా అసలు ట్విస్టులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. వారెవ్వా, ఇదేం రాజకీయం అన్నట్టుగా పార్టీల ఎత్తులు, వ్యూహాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా మాటల తూటాలు, కత్తులు దూసుకున్న పార్టీల మధ్య ఇప్పుడు పొత్తులు పొడుస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రాజకీయ ప్రత్యర్థులు. ఏ విషయంలో అయినా వీటి మధ్య రాజకీయ వైరుధ్యం కనిపిస్తోంది. ఆ ఇంటి కోడి ఈ ఇంటి మీద వాలితే కాల్ చేస్తామన్నట్టుగా ఒకరంటే ఒకరికి అస్సలు గిట్టదు. కానీ మున్సిపల్ ఎన్నికల అనంతరం కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో హంగు ఏర్పడ్డంతో సరికొత్త రాజకీయాలకు బీజం వేస్తున్నాయి. సిద్ధాంతాలను పక్కన పెట్టి లోకల్ లీడర్లు ప్రత్యర్థులతో చేతులు కలిపి మున్సిపాలిటీ, కార్పొరేషన్ పీఠాలను పంచుకుంటున్నాయి. కింగ్ మేకర్గా ఉన్న పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకున్న పార్టీకి మద్దతు ఇస్తూ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను పంచుకుంటున్నాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్తో, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్తో బీజేపీ ప్రేమాయణం నేర్పింది. రాజకీయంగా భిన్న ధృవాలైన కాంగ్రెస్, బీజేపీ మధ్య పొత్తు ఏర్పడ్డం ఆసక్తికరంగా మారింది. ఆమనగల్, నర్సాపూర్, అలియాబాద్ మున్సిపాలిటీలో మెజార్టీ స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్ కు పాలక వర్గాల ఏర్పాటులో కమలం సహకారం అందించింది. చైర్పర్సన్ ఎన్నికకు హస్తానికి మద్దతిచ్చినందుకు గాను వైస్ చైర్మన్ పదవులు తీసుకుంది బీజేపీ. అలాగే సిర్పూర్, కాగజ్నగర్లోనూ కాంగ్రెస్, బీజేపీలు కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ పదవిని పంచుకున్నాయి. ఇక మెట్పల్లి, బెల్లంపల్లిలో కాంగ్రెస్ కు మద్దతిచ్చింది బీజేపీ. అయితే మెట్పల్లిలో బీజేపీకి అత్యధికంగా 10 స్థానాలు దక్కినా చైర్మన్ పీఠం చేజారిందని బీజేపీ కౌన్సిలర్లు జిల్లా అధ్యక్షుడి ఇంటిపై దాడి చేశారు. మెట్పల్లి చైర్మన్ ఎన్నికలో ఓ బీజేపీ కౌన్సిలర్ కాంగ్రెస్ కు మద్దతిచ్చింది. అయితే విప్ జారీ చేయకపోవడం వల్లే చైర్మన్ పీఠం చేజారిందని బీజేపీ కౌన్సిలర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయ్కల్, ఇస్నాపూర్, జిన్నారం, జిమ్మికుంట, యల్లంపేటలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు మద్దతిచ్చింది కమలం పార్టీ. ఇందులో జిన్నారం, యల్లంపేటలో వైస్ చైర్మన్ పదవులతో సరిపెట్టుకుంది. ఇస్నాపూర్లో బీజేపీ ఒక్క కౌన్సిలర్ గెలవకపోయినా ఎక్స్ అఫీషియో సభ్యుడిగా బీఆర్ఎస్ కు ఓటు వేశారు ఎంపీ రఘునందన్ రావు. అలాగే మేడ్చల్ జిల్లా యల్లంపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు మద్దతిచ్చి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఈటెల ఓటేశారు. అందుకుగాను వైస్ చైర్మన్ పదవి తీసుకుంది బీజేపీ. ఇక రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కూడా ప్రేమాయణం కనిపించింది. నిజామాబాద్ కార్పొరేషన్లో మేయర్ ఎన్నిక కోసం కాంగ్రెస్ కు ఎంఐఎంతో పాటు బీఆర్ఎస్ కూడా మద్దతిచ్చింది. ఇక ఆమన్గల్ మున్సిపాలిటీలో చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ కు కారు పార్టీ మద్దతిచ్చింది. అందుకుగాను హస్తానికి చైర్పర్సన్ పదవి దక్కగా పింక్ పార్టీకి వైస్ చైర్మన్ పదవి వరించింది. కామారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ మద్దతివ్వగా కారు పార్టీకి వైస్ చైర్మన్ పదవి దక్కింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొత్తు కనిపించింది. ఇలా రాజకీయ ప్రత్యర్థుల మధ్య మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచింది. అయితే మున్సిపాలిటీలో పాలక వర్గాలు ఏర్పడ్డం అనివార్యం కాబట్టి తప్పని పరిస్థితుల్లో పార్టీల మధ్య పొత్తులు ఏర్పడినట్లు తెలుస్తోంది. దీనికి స్థానిక నాయకత్వానికి ఆయా పార్టీలు, హైకమాండ్లు నిర్ణయాధికారం ఇవ్వడంతోనే ఇలా జరిగినట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీలో పార్టీల మధ్య స్నేహగీతాలను అనైతిక పొత్తులుగా చెబుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ బి టీం అని బీజేపీ, లేదు బీజేపీకే కారు పార్టీ బి టీం అని కాంగ్రెస్ వాళ్లు విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీల మధ్య పొత్తు కనిపించింది. అధికార, ప్రతిపక్షమన్న తేడా లేకుండా కలిసి పనిచేసేందుకు సై అని పదవులను పంచుకున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని, అధికారమే పరమావధి అని మరోసారి రుజువయింది. మరి ఇది రాజకీయంగా భవిష్యత్తులో ఎవరికి మేలు చేస్తుందో, ఎవరికి నష్టం చేస్తుందో చూడాలి.